శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో శుక్రుడు ప్లస్ శని యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే చతుర్థంలో గురుడు, అదేవిధంగా చూస్తే సస్యస్థానంలో కేతు, వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో 4 గ్రహాల యొక్క కూటమి కనబడుతుంది. ఈ 4 గ్రహాలు ఎవరంటే ఒక బుధుడు, ఒక కుజుడు, రవి, అదేవిధంగా రాహు, 4 గ్రహాల ప్రభావం కనిపిస్తుంది. మీనరాశిలో ఎప్పుడైతే శుక్రుడు యొక్క ప్రభావం మొదలైందో శనీశ్వరుడితో పాటు ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అక్కడ ఉండడం కొంతవరకు ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఉన్న కొంతకాలం కూడా డెఫినెట్గా అలా చూస్తాడు. అది ఇందులో ఆర్థిక విషయానికి వచ్చేటప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంచేత ఆ ప్రయత్నాలు లోపం లేకుండా చేయండి. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కొంతవరకు కనబడుతుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు ఆర్థికంగా మనం వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను ఫుడ్కి సంబంధించింది, ఫార్మా సంబంధించింది, మెడికల్ సంబంధించింది, అలాగే మిల్క్ ప్రోడక్ట్ సంబంధించింది, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ సంబంధించింది ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా దాన్ని ఇనిషియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే శుక్రుడు ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఇనిషియేట్ చేయమని అంటాను తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయమని అనట్లే ఇప్పుడు. ఎందుకంటే 4 గ్రహాల వెనకాల కూర్చున్నాక ఇన్వెస్ట్మెంట్లో కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇనిషియేట్ చేసి సంతకాలు పెట్టి ఒక మాట అనుకోవడం వరకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కొంచెం ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుంటుంది సమయంలోని. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకి మాత్రము ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో చాలా ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంటే ఈ సమయంలో విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం చేయకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. అలాగే శుభార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అనవసరంగా కాకపోయినా అవసరార్థం ఖర్చు పెట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది మీకు సంబంధం ఉన్నా లేకపోయినా మీ ఆడపిల్లల కోసం కానీ, మీ ఆడపడుచుల కోసం కానీ, మీరు ఏదో ఒక వివాహం జరుగుతుంది దానికోసం కానీ, ఏదైనా శుభకార్యం జరుగుతుంది దానికోసం కానీ, అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్యన ఏదైనా అవసరాలు బట్టి అప్పు ఇవ్వడం కానీ, ఖర్చు పెట్టడం కానీ, ఏదైనా శుభకార్యం ఖర్చు పెట్టే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మన ధనం వెళ్తుంది, మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇచ్చేటప్పుడు ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. అది వెళ్ళిపోయేదే తప్ప మనం తిరిగి రాదు. అలా అనుకుని ఖర్చు పెట్టగలిగితే ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఇది బాగా కనిపిస్తుంది. ఈ 4 గ్రహాలు ఏదో రకంగా మీ దగ్గర ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే దాన్ని కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. అదొక పాయింట్. ఇక నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే మంత్రం గురించి మనం మాట్లాడుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నాం కాబట్టి ఇక్కడ 6వ స్థానంలో ఉన్న కేతు యొక్క ప్రభావం, 12 ఉన్న ఈ 4 గ్రహాలు, తర్వాత ఏళ్ళనాటి శని ప్రభావం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గురుమంత్ర సాధన చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ గురువు అంటే గణపతిని గురువుగా భావించవచ్చు, ఆంజనేయ స్వామిని భావించు, దత్తాత్రేయులను భావించు, దక్షిణామూర్తి గురువుగా భావించవచ్చు, వెంకటేశ్వర స్వామిని అనుకోవచ్చు. ఎవరిని మీరు అయ్యగారిని, అమ్మవారు కాదు అయ్యవారి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం. ఎవరిని గురువుగా మీరు భావిస్తారో ఉపదేశం ఇచ్చిన మంత్రం యొక్క సాధన కానీ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల 12 ఇంట్లో ఉన్న 4 గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడకుండా, అవి చేయాలనుకున్న కార్యక్రమం మనం నష్టపోకుండా మనకు కొంతవరకు లాభదాయకంగా ఉంటూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.